गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के 5वां पाठ लोकगीत पढ़ाना चाहता हूँ। यह एक निबंध पाठ है। लोकगीत को हम तेलुगु में क्या कहते हैं? जानपद गीतालु कहते हैं। इंग्लिश में क्या कहते हैं? फोक सॉन्ग्स कहते हैं। आज हमारी संस्कृति में संगीत और लोकगीत के संबंध, लोकगीत के प्रकार और हमारे भारत में किस प्रांत में किस प्रकार का गीत गाए जाते हैं, इन सभी विषय आज हम इस पाठ के द्वारा जानेंगे। किताब खोलकर देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। बच्चों, आज हम इस पाठ में उन्मुखीकरण, प्रश्नोत्तर, विधा विशेष, लेखक परिचय, विषय प्रवेश आदि के बारे में सीखेंगे। बच्चों, अभी सभी को आसानी से लोकगीत के बारे में जानने के लिए यह तेलुगु में एक गीत रखा है। एक बार गीत गाओ। उन्मुखीकरण। मेहंदी है रचने वाली है, हाथों में गहरी लाली, कहे सखियां अब कलियां, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियां मिलने वाली है। ఇక్కడ మనం ఈ భావాన్ని తెలుగులో చూసుకున్నట్లయితే, పండించనుంది గోరింటాకు మెహందీ హై రచనే వాలి, హాతో మే గహరీ లాలి అంటే చేతులలో గాఢమైన ఎరుపు, హాతో మే చేతులలో గహరీ లాలి గాఢమైన ఎరుపు అంటే మన చేతుల్లో గాఢమైన ఎరుపును తీసుకొస్తుంది గోరింటాకు. కహే సఖియా అబ్ కలియా హాతో మే ఖిల్నే వాలి హై అంటే కహే సఖియా అంటే సకురాండ్రు అంటే మన ఫ్రెండ్స్ అందరూ అంటారట, ఏమంటారు? అబ్ కలియా హాతో మే ఖిల్నే వాలి హై, ఇప్పుడు మొగ్గలు మన చేతుల్లో వికసిస్తున్నాయి అని మన సకురాండ్రు అంటే మన ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉంటారు. తేరే మన్ కో జీవన్ కో నయి ఖుషియా మిల్నే వాలి హై అంటే నీ మనసు నీ జీవితానికి కొత్త అందాలు లభిస్తాయి అంటే నీ మనస్సుకు నీ జీవితానికి ఈ ఎర్రదనం వల్ల ఆనందం లభిస్తుంది అని ఈ పద్యం తాలూకు అర్థం. बच्चों, उन्मुखीकरण में दिए गए पद्य के संबंधित कुछ प्रश्नोत्तर। हाथों में क्या रचने वाली है? हाथों में मेहंदी गहरी लाली రచనే वाली है అంటే మన చేతుల్లో గాఢమైన ఎర్రదనాన్ని మెహందీ గోరింటాకు తెస్తుంది. दूसरा वाला, इस तरह के गीतों को क्या कहा जाता है అంటే ఇటువంటి పాటల్ని ఏ పాటలని పిలుస్తాం, లేకపోతే ఎటువంటి పాటలని చెప్తాము. ఈ తరకే గీతంకో లోకగీత్ కహా జాతా హై అంటే ఇటువంటి పాటల్ని లోకగీతాలు లేకపోతే జానపద గీతాలు అని మనం చెప్తాం. కిన్ కిన్ సందర్భం మే లోకగీత్ గాయే జాతే హై అంటే ఎటువంటి సందర్భాల్లో ఈ లోకగీతాలు పాడడం జరుగుతుంది. త్యోహార్, జన్మదిన్, उत्सव, विवाहों आदि में लोकगीत गाए जाते हैं అంటే పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, ఫెస్టివల్స్ ఇలాంటి మొదలగు ఫంక్షన్స్ సందర్భాల్లో ఈ లోకగీతాలు పాడడం జరుగుతూ ఉంటుంది. यह शादी के संबंधित एक चित्र रखा है. शादी के संदर्भ में भी ये लोकगीत गाए जाते हैं. बच्चों, यह एक उत्सव के संबंधित एक चित्र रखा है. ऐसे उत्सवों में भी ये लोकगीत गाए जाते हैं. उद्देश्य, छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, मनोरंजक रूप से छात्रों की अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना
और लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का मुख्य उद्देश्य। ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు छात्रों को निबंध लिखने की ప్రేరణ देते हुए అంటే పిల్లలకి నిబంధ్ అంటే వ్యాసాలు రాసేటటువంటి శైలి పద్ధతి విధానం తెలియడం కోసం మనోరంజక రూప్ సే छात्रों की అభిరుచి అలాగే వాళ్ళు పిల్లలు ఇష్టపడే విధంగా ఎంటర్టైన్మెంట్ మనోరంజన్ అనే ఎంటర్టైన్మెంట్ छात्रों की అభిరుచియం పిల్లల యొక్క అభిరుచులు వాళ్ళ టేస్టెస్ వాళ్ళ స్టేజ్ని గుర్తిస్తూ ఉన్కే సాత్ సాత్ సర్వాంగీణ వికాస్ కర్నా వాటితో పాటుగా పిల్లవాడి యొక్క సంపూర్ణ వికాసానికి ఉపయోగపడే విధంగా అలాగే లోకగీత్ సృజన్ కేలియే అలాగే పిల్లలందరూ కూడా లోకగీతాలు రాసే విధంగా ప్రేరణ కల్పించడం కోసం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం। बच्चों यहाँ जन्मदिन और मेहंदी के संबंधित एक चित्र रखा है क्योंकि ये दोनों के संदर्भ में भी लोकगीत गाए जाते हैं। विधा विशेष लोकगीत निबंध पाठ है। निबंध का अर्थ है बांधना। सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है। रामचंद्र शुक्ल के अनुसार निबंध गद्य की कसौटी है। ఇక్కడ విధా విశేషం మనం చూసుకున్నట్లయితే లోకగీత్ నిబంధ్ పాఠ హై మన లోకగీత్ అనే పాఠం నిబంధ్ అంటే వ్యాసం నిబంధ్ కా అర్థ హై బాంధన నిబంధ్ అంటే దాని అర్థం ఏంటంటే బాంధన అంటే మళ్ళీ కట్టిపడేయడం బంధించడం అని అర్థం సుందర్ ఔర్ ఉచిత్ శబ్దం కే ద్వారా భావో ప్రస్తుతి హి నిబంధ్ హై నిబంధ్ అంటే చాలా అందమైనటువంటి ఈజీ వర్డ్స్ తోటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే ఇక్కడ నిబంధ్ వ్యాసం అని అర్థం ఆచార్య రామచంద్ర శుక్లకి అనుసార్ అంటే మన రామచంద్ర శుక్ల గారి ప్రకారం చూసుకున్నట్లయితే నిబంధ్ వ్యాసం అనేది గద్యకి కసౌటి హే గద్యానికి ఒక నిదర్శనం కింద మనం చెప్తాం। कवि परिचय और लेखक परिचय। भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है। इनका जन्म सन 1910 में हुआ। इन्होंने कहानी कविता रिपोर्टाज निबंध बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी। विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत टोटा आम गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं। ఇక్కడ మన లేఖక్ కవి పరిచయం మనం చూసుకున్నట్లయితే భగవత్ శరణ్ ఉపాధ్యాయ హిందీ సాహిత్యకి అంటే హిందీ సాహిత్యంలో మనందరికీ సుపరిచిత్ బాగా తెలుసున్నటువంటి కవి గారు మన భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు। ఇంకా జన్మ 1910 మే హువా అంటే ఆయన పుట్టినటువంటి సంవత్సరం 1910। ఈయన కహానీలు కథలు రిపోర్ట్లు నిబంధ వ్యాసాలు బాల సాహిత్యాలు మీద ఆయన ప్రత్యేకమైనటువంటి ఆయన ముద్ర ఉంది। విశ్వ సాహిత్యకి రూపశాఖ కాళిదాస్ కా భారత్ టోటా ఆమ్ గంగా గోదావరి ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి ప్రముఖ రచనలు। यह छात्रों के लिए कुछ सूचनाएं। विषय प्रवेश ध्यान से पढ़िए पाठ्य विषय समझिए। पाठ ध्यान से पढ़िए। जिस शब्दों का अर्थ समझ में नहीं आता उसके नीचे रेखा खींचिए। रेखांकित शब्द के अर्थ शब्द को कोश में ढूंढिए। समझ में ना आने वाले अंश हो तो छात्रों के समूह में या अध्यापक से चर्चा कीजिए। అంటే విషయ ప్రవేశాన్ని జాగ్రత్తగా చదవండి పాఠాన్ని బాగా అర్థం చేసుకోవాలి పాఠానికి సంబంధించినంత వరకు ఏవైనా కఠినమైన పదాలు వస్తే వాటిని అండర్లైన్ చేసుకోవాలి అలాగే వాటి అర్థాలని శబ్దకోష్ అంటే డిక్షనరీలో వెతకాలి సమజ్మే నా అనేవాలే అర్థం కాని విషయాలుంటే మిగతా ఫ్రెండ్స్ తోటి అంటే గ్రూప్ డిస్కషన్ ఆర్ టీచర్తో కానీ డిస్కస్ చేసి తెలుసుకోవాలి। विषय प्रवेश। हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है।
गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है। प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। ఇక్కడ విషయ ప్రవేశం మనం తెలుగులో చూసుకున్నట్లయితే हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। అంటే మన కల్చర్ మన సంస్కృతిలో చూసుకున్నట్లయితే సంగీతానికి జానపద గీతాలకి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. అటూట్ సంబంధ స్ట్రాంగ్ రిలేషన్ అంటే సంగీతానికి లోకగీతానికి రెండిటికి విడదీయరాని బంధం ఉంది. मनोरंजन की दुनिया में आज भी లోకగీతం का महत्वपूर्ण स्थान है. ఇక మనోరంజన ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే అంటే ఎంటర్టైన్మెంట్ విధంగా మనం చూసుకుంటే आज भी ఈరోజు కూడా లోకగీతం का बहुत महत्वपूर्ण स्थान है. అంటే ఈరోజు కూడా ఈ లోకగీతాలకి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఇంపార్టెంట్ స్థానం అనేది ఉంది. గీత్ సంగీత్కి బినా హమారా మన్ రసా సే నీరస్ హో జాతా అంటే పాటలు సంగీతం లేకుండా మన జీవితాలు మన మనస్సులు ఎప్పుడు కూడా నీరసంగా తయారవుతాయి. ప్రస్తుత నిబంధ में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. ప్రస్తుతం ఈ మన లోకగీత అనేటటువంటి పాటల్లో భారతీయ జానపద గీతాల గురించి చాలా అద్భుతంగా సుందర ఢంగ్ సే చాలా ఆనందంగా అద్భుతంగా మన భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు వర్ణించడం జరిగింది. बच्चों यह परीक्षा के लिए उपयोगी कवि परिचय दिया है. एक बार लिखकर पढ़िए. बच्चों को लोकगीत के संबंधित एक वीडियो रखा है, देखिए. అత్తలేని కోడలు సమురాలు గోలమ్మ కోడలేని అత్త గుణవంతురాలు కోడల కోడల కొడుకు పెళ్ళమా గోలమ్మ పట్టి పాల మీద మిగడేదమ్మ ఆ వేడి పాలలోన వెన్నయేదమ్మ అత్తమ్మ నీ చేత ఆరండే కానీ గోలమ్మ పచ్చి పాల మీద మిగడుంటుందా ఆ వేడి పాలలోన వెన్న ఉంటుందా అత్తలేని కోడలు తమురాలు గోలమ్మ కోడలేని అత్త గుణవంతురాలు కొరవితో అత్తమ్మ గుమ్మని కంట వచ్చింది గుమ్మని కాలంట పడుతుంది తేలు ఎందుకి పోరాని అడుసు మా యొక్క గోలమ్మ మంచిదాని మళ్ళీ మళ్ళీ పోయింది ముంతంతా కొప్పు మీద మూడు చేమంతి పూలు ఏ రాజు పెట్టాడే పిల్ల అబ్బ ఎంత చక్కగున్నావే పిల్ల
గుండె దడ దడలాడే పిన్ని కాసుల పేరేసుకొని కాలవ గట్టెడుతుంటే కాని పట్టు పట్టాడే నాయుడు అప్ప గుండె చల్లు మన్నాదే పిన్ని మాయమ్మ తమ్ములు మాకు మేన మామలు గుప్ప గొడుగుల వారు కిర్రు చెప్పుల వారు చేతి కర్రాల వారు వారా కన్నుల వారు కయ్యారి నడక వారు ఏ త్రోవనున్నారు రవికేసుకో పమిటేసుకో పంచాదిలో మంచమేసుకో వాకిట్లో దీపమెట్టుకు రాకపోతే కేకేసుకో నాయుడోళ్ళ ఇంటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడే మన్నాడే పిల్ల అప్ప ఎంత తింటుకున్నావే పిల్ల నాయుడోళ్ళ ఇంటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాను కోళ్ళిచ్చాడే నాయుడు అప్ప గుండె కల్లుమన్నదే పిన్ని అత్తలేని కోడలు తమురాలు ఊరమ్మ కోడలేని అత్త గుణవంతురాలు ఓయ్ కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఊరమ్మ పచ్చి పాల మీద మిగలేదమ్మా ఆ వేడి పాలలోన వెన్న ఏదమ్మా बच्चों, आज हम पांचवा पाठ लोकगीत में पहला भाग सीख लिया है। आने वाले कक्षा में बाकी निबंध सीखेंगे। यहाँ परीक्षा के लिए उपयोगी परिचय दिया है, एक बार लिखकर पढ़िए। థ్యాంక్ యూ.